ఎన్టీఆర్ స్టేడియంలో రాజేంద్ర రెడ్డి రైతుబడి రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న షోకి అగ్రికల్చర్ షో వచ్చి సందర్శకులు వస్తున్నారు. ఇక్కడికి రైతులతో పాటు ఇక్కడ రైతులు డీలర్లు వ్యాపారవేత్తలతో పాటు అగ్రికల్చర్ సంబంధించిన స్టూడెంట్లు కూడా వస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో అందుబాటులో ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఈ షో వల్ల, అగ్రి షో వల్ల వాళ్ళకి ఎలాంటి అనుభూతి వచ్చిందో తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ఎక్కడ? మాది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ కాలేజ్ సిరిసిల్ల, ఈజీఆర్ అగ్రికల్చరల్ కాలేజ్ నుంచి. అయితే మేము ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం వల్ల మాకు యాక్చువల్లీ మార్కెట్ ఎలా ఉంది బయట, అసలు ఇన్నిగానం ఉన్నాయా అంటే మాకు ఫీల్డ్ ఎక్స్పోజర్ లాగా ఎంతో మంచిగా ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అంటే ఎంత మంచిగా అంటే కొంత డిఫరెంట్ అంటే మా కోర్సులు ఏవేవైతే ఇంక్లూడ్ అయినాయి, బయట ఫార్మర్స్ ఇప్పుడు ఫార్మర్స్ ఇక్కడ ఇండస్ట్రీస్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళు ఎట్లా ఇంటరాక్ట్ అయ్యి ఎట్లా పర్చేస్ చేస్తున్నారు అంటే డిఫరెంట్ గా అన్ని ఇప్పుడు పైప్ లైన్స్ ఉన్నాయి. అంటే మొత్తం డ్రిప్ ఇరిగేషన్. ఎక్కడి నుంచి వచ్చిన? సిరిసిల్ల నుంచి వచ్చినా? ఎక్కడి నుంచి వచ్చిన? హైదరాబాద్ నుంచి. సిరిసిల్ల అంటే నేను సెంబ్రేక్ వచ్చినాను. సో ఇక్కడ చూడడం వల్ల ఎంతో మంచిగా యాజ్ అగ్రికల్చర్ స్టూడెంట్ గా నీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వల్ల నీకు లైవ్ లో తెలుస్తుంది కదా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి. నువ్వేమన్నా ప్రొడక్ట్స్ ఇంతగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ గమనించినవా? డిఫరెంట్ ప్రొడక్ట్స్ అంటే మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త 6th డీన్ వచ్చింది. సో అన్ని మాకు సిలబస్ ఉన్నాయి, ఇక్కడ అన్ని కవర్ అవుతున్నాయి. వర్మి కంపోస్ట్, మష్రూమ్. కాకపోతే నాకు డిఫరెంట్ గా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు కొంతమంది ఫ్యాక్టరీస్ కార్బన్ క్రెడిట్స్ తీసుకోవడం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం వరి వేసిన తర్వాత కాల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు కొన్ని ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి ఫ్రీగా ఉండి అక్కడ ఉన్న రెసిడ్యూస్ అన్ని బంద్ చేసి మంచిగా బయోచార్ చేసి వాళ్ళు ఏం కాస్ట్ తీసుకోరంట. ఉత్తా వాళ్ళ కంపెనీ ఏంటంటే కార్బన్ క్రెడిట్స్ కోసం, అంటే ఫార్మర్ కి బెనిఫిట్, అంటే సాయిల్ మంచి అవుతుంది. అట్లా డిఫరెంట్ గా ఇవన్నీ తెలుస్తుంటే మాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది మంచిగా. ఇంకేమైనా గమనించిన వానికి ఇక్కడ వ్యవసాయం సంబంధించి రైతులకు ఎలాంటి షో వల్ల మేలు జరుగుతుంది? మీకు స్టూడెంట్స్ కాకుండా రైతుకి ఎలాంటి జరుగుతుంది? రైతులకి ఏంటంటే డైరెక్ట్ గా ఒక మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ కంపెనీస్ తోనే కాంటాక్ట్ అయ్యి కొంచెం కాస్ట్ తక్కువ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు కొంచెం మంచిగా. ఇంకా డిఫరెంట్ ఫార్మర్స్ కూడా ఇక్కడ రావడం వల్ల న్యూ టెక్నాలజీస్ అన్ని ఎక్లారైజ్ అవుతున్నాయి. దేని వల్ల అంటే ఇలా చూసుకొని మంచిగా దిగుబడి చేయాలో అని చాలా మంది ముందుకు వస్తున్నారు ఫార్మర్స్ కూడా. ఇంత ముందు ఇలాంటి షోలు ఏమైనా జరుగుతాయని మీకు ఏమైనా అవగాహన ఉందా, లేదా ఫస్ట్ టైమా? అంటే సెకండ్ టైం. అంటే ఫస్ట్ హుస్నాబాద్ లో కిసాన్ మేళా ఇలాంటినే అయింది సేమ్. రాజేందర్ రెడ్డి ఇంత పెద్ద షో నిర్వహిస్తున్నాడు కదా, ఈ షో వల్ల నీకు స్టూడెంట్ గా నీకు కొన్ని బెనిఫిట్ జరిగినట్టు అసలు రాజేంద్ర రెడ్డి షో నిర్వహించడం పట్ల నీకెట్లా అనిపించింది? అంటే కొంచెం మంచిగానే అనిపించింది. అంటే ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అనేది అన్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చి ఒకటే కాడ ఉండి మనకి ఈజీ అవుతుంది. ఒకటే రోజులో ఇన్ని గణం తెలుస్తాయి మనకి డిఫరెంట్ అవన్నీ. ఈ షో కండక్టెడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నది. ఇది ఇటు రైతులతో పాటు అటు రైతులు వ్యాపారవేత్తలతో పాటు కూడా ఇటు స్టూడెంట్స్ కూడా అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా ఈ షో వల్ల ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయని, తమ సబ్జెక్టులు ఏవైతే సబ్జెక్టులు ఉంటాయో వాటితో పాటు అదనంగా వాళ్ళకి నాలెడ్జ్ని పెంచడానికి కూడా ఈ షో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది.